ఉత్తరాఖండ్ బాగేశ్వర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ కళాశాల అనూహ్య రీతిలో ఇప్పుడు వార్తల్లో నిలిచింది. చదువుల తల్లి కొలువై ఉండాల్సిన కాలేజీ ప్రాంగణంలో ఒక ఆత్మను శాంతింపచేసేందుకు ఒక ఆలయాన్ని నిర్మించడం సంచలనంగా మారింది. కౌసాని గ్రామంలో ఉన్న ఈ కళాశాలలో గత కొంతకాలంగా వింత సంఘటనలు జరుగుతున్నాయి. కళాశాలలోని కొంతమంది విద్యార్థులను అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోతుండటంతో అక్కడ భయాందోళనలు మొదలయ్యాయి. కళాశాల భవనంలో ఓ ప్రేతాత్మ తిరుగుతోందన్న ప్రచారం జరిగింది. గ్రామంలోని కొందరు వ్యక్తులు కలిసి ఆ ప్రేతాత్మను శాంతింపచేయడానికి కాలేజీ ప్రాంగణంలోనే ఓ ఆలయాన్ని నిర్మించాలని ప్రణాళిక వేశారు. ఇందుకోసం కాలేజీ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి చందాలు వసూలు చేశారు. ఆ డబ్బుతో కళాశాల ఆవరణలోనే చిన్న ఆలయాన్ని నిర్మించారు. ప్రేతాత్మను శాంతింపచేయడానికి అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆత్మల శాంతి కోసం కోళ్లు, మేకలను బలి ఇచ్చారు. అయితే ఈ వ్యవహారం జిల్లా విద్యాశాఖ దృష్టికి చేరింది. పాఠశాలలో నెలకొన్న పరిణామాలపై వారంలోగా విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించాలని బాగేశ్వర్ జిల్లా ప్రధాన విద్యాధికారి ఆదేశించారు.